మనతో పాటుగా గున్నా రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అందశ్రీతో మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది, ఎట్లా ఉండేవారు మీకు? అంటే అందశ్రీ గారితో నాకు ఈ శంకర కవి ద్వారా పరిచయం 20 ఏళ్ళ కింద. అక్కడి నుంచి మేమిద్దరం చాలా 20 ఏళ్ళు ప్రయాణం చేసినాం, చాలా జర్నీలు చేసినాం. తర్వాత గోరి టెంకన్న కూడా మా అమ్మడు ఉండే, అందరం కలిసి తిరిగేది. అయితే అందశ్రీ గారి నేను కుటుంబంలోనే పోయిన లోపలికి, కాబట్టి కుటుంబ సభ్యులంతా కూడా నన్ను ఒక సభ్యునిలాగానే చూసేది. ముఖ్యంగా ఆయన లేని లోటు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది ఈ యొక్క లోటును ఎవరు తీర్చలేని లోటు. ఎక్కడనో ఒక పసిగుడ్డుగా ఉట్టి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాలని ఒక షేక్ చేసినటువంటి ఒక కవి, ఒక లోక కవి అనేది ఆయనకి ఇష్టం. ఆయనని ఎప్పుడు లోక కవి అని అనాలి. ఆ లోక కవి అందశ్రీ గారు ఇవాళ ఒక దిగ్భ్రాంతికి లోనైనటువంటి సంఘటన, ఒక అకస్మాత్తుగా సడన్గా ఆయన యొక్క పొద్దున ఉదయం లేచి ఆయనకు హార్ట్ అటాక్ రావడం, ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇది ఆ కుటుంబానికి కానీ ఇవాళ 2 రాష్ట్రాల ప్రజలకు కానీ, పాశం యాదగిరన్న మేము ఇక సార్ అయితే రెగ్యులర్గా ఆయనకి యూనివర్సిటీలో కాశం సార్ అయితే రెగ్యులర్గా వాళ్ళ యొక్క ప్రోగ్రాంలలో ఉండేది. కాబట్టి అందరితో ఆయన ప్రయాణం చేసిండు. గొప్ప సాహిత్యాన్ని ప్రజలకు ఇచ్చిండు. అది ఒక విజ్ఞానంతో కూడుకున్న సాహిత్యం. అది ఏదో లొల్లాయి పాటలు కాకుండా చాలా గొప్ప అర్థవంతమైనటువంటి పాటలు. ఆయన ఈరోజు ఎక్కడ పామర్లలో చూసినా, పండితులలో చూసినా ఒక చర్చ ఉంటుంది ఆయన సాహిత్యం మీద. అలాంటి వ్యక్తి లేకుండా ఈ యొక్క తెలుగు ప్రజలను వదిలిపెట్టిపోవడం అనేది ఈ ప్రజలకు తీరని లోటు అని చెప్పాలి. చివరిసారిగా మీరు ఎప్పుడు కలుసుకున్నారు? ఎప్పుడు మీ మధ్యలో ఎలాంటి సంభాషణలు ఎక్కువ జరుగుతుండే? నన్ను బావా అంటుండే, నేను బావా అంటుంటే, ఇక ఇంట్లో పోతే మళ్ళక్కుంటుండే, పిల్లలు ఉండేది. ఆ పిల్లలందరితో నేను చెప్తుంటే ఎక్కువ నేనే గైడ్ చేస్తుంటే వాళ్ళకు. ఆయన దగ్గర రానియపోతుండే అందరినీ. కొద్దిగా చండశాసనం లేక ఆయన తత్వం కదా, తెలుసు కదా మనందరికీ. కాబట్టి ఆ విధంగా ఉండే. కాబట్టి మాట్లాడినాం చాలాసార్లు. మొన్న కూడా పోయించిన గట్కేసరకు ఆడేదో ఇల్లు కడుతున్నాడు, ఆడ పోయించిన మాట్లాడొచ్చిన. ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను పోయినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు, బాగున్నాడు. చాలా ప్రేమ చేసేది. చాలా అంటే పర్సనల్గా ఆయన ఏదైనా మానసికంగా ఏదైనా బాధ ఉంటే నాతో షేర్ చేసుకునేది. ప్రధానంగా ఎలాంటి విషయాలను ఎక్కువ చెప్తూ బాధపడేవాడు? ఇక ఏం లేదు, ఈడ సమాజం ఇట్లే ఉంటుంది, సమాజం అట్లుంటుంది, సమాజం వల్ల మనుషులు ఇట్లే ఉంటారు, మనం సమాజంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఉండేది. ఆయన జీవన విధానం ఉన్నది చాలా సింపుల్. ఆయన ఇంట్లో పోతే కుర్చీలు ఉండకపోయేది, ఉండవు, కాలికి సాపలా కూర్చోవాలి అందరం, అంతే సాదా సీదా మనిషి. ఒకటే రూమ్లో ఉండేది లాలాపేట్ల. కాబట్టి చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపిండు. చాలా గొప్పగా. ఆరోగ్య సమస్యలు ఏమన్నా కనబడేదా? ఆరోగ్య సమస్యలు అయితే లేకుండే లేవు, కానీ అది హై బీపీ ఉన్నదంట. ఆ హై బీపీని నెగ్లెక్ట్ చేసేసి, నిర్లక్ష్యం చేసి హోమియోపతి వైపుగా పోయాడు అన్నటువంటి మాటలు వస్తుంది. కానీ మళ్ళీ బీపీ అన్నప్పుడు హోమియోపతి ఒకసారి పనిచేస్తుంది, పనిచేయదు. కాబట్టి అలోపతి బెస్ట్ పోయేది ఉండే. కాబట్టి ఆయన దాని కూడా వైద్యం హాస్పిటల్ అంటే తిరస్కరించిందట. 2 డేస్ బ్యాక్ దయాకర్ అనే పిల్లగాడు ఎమ్మడే ఉంటాడు, వాడు పోదామని అంటే హాస్పిటల్. నేను లేను, ఖమ్మం యాత్రలు ఉంటాయి. కాబట్టి అంటే సార్ ఇట్లా వస్తలేడు అంటే, ఇక ఏం మాట్లాడినా వస్తలేడు అంటే, నాకేమైంది, నేను రాను అని చెప్పి, నేను ఉంటా అని చెప్పి అన్నాడట. కాబట్టి అది నేను అనుకుంటున్నా, ఇది న్యాచురల్ డెత్ కాదు. ఆయన ఒక రకంగా ఆయన నమ్ముకున్నది ఏదైతే సిద్ధాంతం ఉందో, నేను అలోపతి హాస్పిటల్ పోను, నాకేం కాదు, నాకు తెలుస్తుంది అనేటువంటి ఆ ధీమా ఏదైతుందో అదే ఇవాళ చనిపోయింది. సావు అట్లనే వచ్చింది. కాబట్టి లేకపోతే ఆయనకు ఒక గంట పోతే అయిపోతుంది హాస్పిటల్. ఈ 20 ఏళ్ళ మీ యొక్క సంబంధంలో ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చినాయా? నువ్వు అట్లా అంటే నువ్వు ఇట్లా, మీ బావకు ఆయన ఏది తిట్టినా మేము పట్టించుకుపోయాము, అంతేనా శంకర? ఆయన తిడితే మేము పడేది, అంటే తిట్టేది, మళ్ళీ గంటకు ఫోన్ చేసేది. ఏదో ఇక అంత ఇంట్లో అందరినీ తిడుతుండే, ఇంట్లో కుటుంబంలో భార్యను తిట్టేది, పిల్లలు తిట్టేది, ఆ తిట్టినోడే కూడా అందరు తిట్టేది. కాకపోతే అంటే మామూలు తిట్లివి అంటే మనం అది వేరు, కొంత సమాజానికి వ్యతిరేకంగా ఉంటే అది ఆ కోపం వేరుంటుండే. ఇవేమో దోస్తాన్ల తిట్లివి. కాబట్టి అట్లా ఉండే, ప్రేమతో ఉండేది. అయితే మేము సుదీర్ఘమైనటువంటి స్నేహం చేసింది నేనే. ఎవడు అంతో నెల రోజులు దోస్తాను లేడు. అదొక వాడే, అంతే బాగా, అంతే ఆడే భావం అనేది. తర్వాత అసలు ఎవరితో ఉండపోయేది. ఎంత గొప్ప, 1 నెల చేసిండు అనుకో ఫ్రెండ్షిప్, వాడు ఇంకా పంచాయట్టుకొని పోయేది. ఎందుకంటే ఇతని తత్వం తెలియదు, ఇతని యొక్క సైకాలజీ అర్థం కాక. మనం అంటే నేను 100 మంది పిల్లలు చదువు చెప్పినోని, 30 ఏళ్ల కిందనే పంతులను చేసినోని, గొప్ప గొప్ప మోటివేషన్ క్లాసులు చెప్పినోని అని చూడగానే చెప్పిన వీని మెంటాలిటీ ఇది. ఓకేరా, తిట్టు, అంతే. మళ్ళా కూడా ఇప్పటిదాకా అంటుంది,
నువ్వు ఎన్ని తిట్టినా నువ్వు అట్లే వస్తుంటే బావా అంటే మరి అంతే కదా. ఏముంటుంది ఆయన సంగతి తెలుసు, అతనికి ఏముంది, ఏం కోరికలు లేవు, సింపుల్ మనిషి, ఏం కోరికలు ఉన్నోడు కాడు, స్వార్థం ఉన్నోడు కాడు అని ఇక ఉండే ఇక అది కానీ పుట్టుకతో వచ్చింది. ఆ అహంకారం అనేది కవి అహంకారే, ఏ కవి అయినా అహంకారం ఉంటాడు, ఎవరికి లొంగడు. ఈ జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా చెప్పి పెట్టినటువంటి సందర్భంలో ఎట్లా ఫీల్ అయ్యాడు? మామూలుగా మనకు వీడియోలలో చూసాము భగవద్గీతలో ఆయన అప్పుడు అందులో చాలా అప్పుడు బాధపడ్డాడు. ఏది బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా, బీఆర్ఎస్ పార్టీలో నాకు అవమానం జరిగింది, నా పాటను తీసేసిండ్రు, నన్ను అవమానించిండ్రు, నేను 14 ఏళ్ళు నేను ఉద్యమం చేసిన, ఎవరు లేడు అది అని చెప్పి బాధపడేది నాతోని. ఇక ఈ ప్రభుత్వం రాగానే ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఆయన. అందశ్రీకి చెప్పిండు, తప్పు చేయడు బావ ఇతను అన్నాడు, తప్పు చేయడు ఇతను అన్నాడు, అంత గ్యారంటీ అన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గురించి మొత్తం మన్నవడంగా స్టేట్మెంట్ అది ఇచ్చిండు, నీకు తిరుగులేదు 10 ఏళ్ళు అని చెప్పిండు. ఏది మన ఒక పుస్తకావిష్కరణ శ్రీరామ్ సార్ రాసినటువంటి హర్షిత బాష్పాలని మోతీనగర్లో కరెంటు డిపార్ట్మెంటు ఆడిటోరియంలో చెప్పిన మీటింగ్లో నేను పోయినా. ఆ రోజు చెప్పిండు, అసలు ముఖ్యమంత్రి గారు నీ దరిదాపులకు వచ్చి చూడలేడు ఇప్పుడు 10 ఏళ్ళ వరకు, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పో అని చెప్పి. కాబట్టి ముఖ్యమంత్రికి కూడా అంతే ప్రేమ అయినంటే అందశ్రీ అంటే చాలా ప్రేమ, అందశ్రీ అన్న అంటాడు. కాబట్టి ఏం లేదు, ఇక ముఖ్యమంత్రి గారు అయితే పూర్తిగా కుటుంబానికి అయితే సపోర్ట్ చేస్తాడు, అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆయన కలిసిపోయినాం, ఆయన దగ్గరికి అందశ్రీ నేను కలిసిపోయినాం కాబట్టి ఆయనకు ఈయన మీద నా అభిమానం ఏందో నేను చూసిన కళ్ళారా. తర్వాత మీటింగ్లలో కూడా చూస్తున్నా మాట్లాడుకునేది. ఆయన కూడా లేచి అందశ్రీ అన్న చాలా గొప్పగా ఈ యొక్క ఉద్యమం తెలంగాణకు సాహిత్యాన్ని ఇచ్చిండని మన కూడా మాట్లాడిండు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆ కుటుంబం బాగా ముఖ్యమంత్రి గారు అంటే బాగా ఈయనకి ఇష్టం, ఈయన అంటే ఆయనకి ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఇది జరిగేది కాదు, ఈ సంఘటన జరిగేది కాదు. ఇది జరగడం అంటే కుటుంబం కారణం కాదు, పిల్లల కారణం కాదు, స్నేహితుల కారణం కాదు, కేవలం అందశ్రీ కారణం, ఆయనే కారణం. వాడు దయాగర్ గారు తోలకపోతా అంటే ఎవడరా దవాఖాన, నేను రాను దవాఖానకు, సావు నన్ను అడిగి రావాలి నా దగ్గరికి అని ఇట్లా మాట్లాడుతుంది. విష్ణురా కెర్రా విష్ణు చేశారా. కాబట్టి ఇట్లా ఉండే అట్లా చేసింది అంతే తప్ప అసలు ఆయనకు వచ్చేది కాదు, పోతే అయిపోతుండే. ఏముంది సింపుల్. గంతలేసి కొండ వెంకట విశ్వేశ్వర రెడ్డి గారు ఆయనే ఒక అపోలో హాస్పిటల్ చైర్మన్, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది కదా, ఇప్పుడు ఆపరేషన్ నడుస్తుంది హాస్పిటల్లో. అరే ఎవరు చెప్పాలి నీకు? మల్లకం లెక్క చేయకపోతే, పిల్లలు లెక్క చేయకపోతే, ఓన్ లెక్క చేయకపోతే నాతోనే మనం ఇంకా ఎక్కడ మనం ఇంకా 12 ఏళ్ళు ప్రయాణం చేసిందని చెప్తుండే. ఏమి శంకరా ఏడికి పోవాలన్నా మేము ఎమ్మడి ఉండాల్సిందే, లేకపోతే ఏమన్నా పడితే ఆయన కూడా ఒప్పేటోడు కాదు పోయేది ఏమైపోతుంది. నాకు పిచ్చి ఏంటంటే ఈ సంగీత సాహిత్యం అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఈ పిచ్చిలో ఇక అట్లా మన గోరిటెంకన కానీ, అశోక్ తేజ కానీ, జయరాజ్ కానీ, విష్ణుకిషోర్ కానీ, శంకరుడు కానీ, అందశ్రీ కానీ అందట్లో ఏంటంటే వీడు ఎక్కువ పట్టుకొని తిరిగేది నన్ను అందశ్రీ. అంతే, ఇంకా మీతో కలిస్తే కలిసేది. ఇంకన్నా నాకు క్లాస్మేటు, మా ఊరు, మా కథ, కానీ కలిసినప్పుడే. కాకపోతే ఈయనకు నాకున్న అటాచ్మెంటు మిగతా అశోక్ తేజూడంగా చాలా మంచి దోస్తు. తర్వాత పిల్లాడు ఉత్తేజూడంగా అందరూ అంటే సంగీత సాహిత్యాలు అంటే నా ప్రవృత్తి సంగీత సాహిత్యాలు, నా వృత్తి ఏమో ఇంకా వేరే ఏ పని చెప్తే ఆ పని చేయడం. గాంధీ పని అంటే గాంధీ, వినోబా పని అంటే వినోబా, ఏమంటారా. కాబట్టి ఇది జరిగింది. అతను ఇలా ఒక తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అన్యాయం చేసిపోయిండు. ఆయన ప్రజల్ని అన్యాయం చేసిపోయిండు, చేసేది లేకుండే. ప్రజల కోసం ఆయన హాస్పిటల్ పోయి ఉండే, తన కోసం కాదు. ఈ 2 రాష్ట్రాల దగ్గర ఏం ప్రజలండి బాబు, 2 రాష్ట్రాలకు వెళ్ళి మంత్రులు, సైంటిస్టులు, విఐపీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిఆర్డిఎల్ సైంటిస్టులు ఎంతమంది అభిమానులు ఆయన. ఎక్కడ తిరుపతి పోతే కూడా తిరుపతిలో అభిమానులు, యాడికి పోతే ఆడికి 2 తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి అతను ఒక్కటే చిన్న ఈ ఒక్క మిస్టేక్తో సీను ఒక్కటే ఏంటంటే సావు నా దగ్గర రాదు. అదే అరే నేను చెప్తున్నా, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అపోలో చైర్మన్, ప్రపంచంలో అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రపంచానికే ట్రీట్మెంట్ చేస్తుండే ఆయనకి ఇలా ఆపరేషన్ అవుతుంది. ఏమంటాం, ఆయన ఎమ్మడే పోయిండు హాస్పిటల్కి, నొప్పి కాగానే పోయిండు. అది పద్ధతి కదా. నీకు ఎవడని చెప్పాలంటే ఎవడు చెప్పాలి? నేనేమో లేను, 2-3 రోజులు సార్ ఖమ్మంలో ఉన్నా మీటింగ్లో. ఆడ రేపు 14 తారీఖు నాడు ప్రోగ్రామ్ పెట్టిన దానికోసం అక్కడ పోయినా. ఫోన్ రాగానే వచ్చేసిన. ఇక మళ్ళా ఇంకా చెప్పలేదు, ఆ మాట వినడు. వాళ్ళని ఇక వాళ్ళు ఏమైనా చెప్పబోతే వాళ్ళని ఉల్టా చెప్తాడు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఇది జరిగింది, ఇది కాల నిర్ణయం జరిగింది. శ్రీరామ్ సార్ ఉన్నాడు, శ్రీరామ్ సార్ దగ్గరకు పోయేది మేము. సార్ కూడా వచ్చిపోయినట్టు ఇప్పటిదాకా. శ్రీనివాసరావు సార్ వీళ్ళంతా ఇక సారు ఒక స్పిరిచువల్ టీం ఉంది మాది అట్లా. కాబట్టి
ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆ కుటుంబానికి అయితే ముఖ్యమంత్రి గారు పూర్తిగా నాకైతే నమ్మకం, ఆయన అంత అభిమానం ఆయన సీఎం గారికి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.